మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదవవలసిన వచ్చినారండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 13 నుండి 17 వరకు. తరువాత వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొన్నదిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడవు. కైసరుకు బంధించుట ధర్మమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకూడదమా అని ఆయనను అడిగారు. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ఒక దేనారము నా యుద్ధకు తెచ్చి చూపని వారితో చెప్పారు. 17 వరకు. నా యుద్ధకు తెచ్చి చూపని వారితో చెప్పారు. వారు తెచ్చి చూపగా ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరి వరి వారు అడగగా, వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవుని దేవునికిను చెల్లించునని వారితో చెప్పగా, వారు ఆయనను గురించి బహుగా ఆశ్చర్యపడి. చాలండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాం. సర్వసృష్టి పాలిస్తున్న గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ కైసరికి పండించడం న్యాయమా కాదా తండ్రి, ఈ వాక్య భాగంలో మేము తెలుసుకోవాల్సిన మర్మాలు మీరు మాకు గ్రహింప చేయమని వేడుకుంటాం. మీ ఆత్మకుమరింపు ద్వారా నడిపింపును అనుగ్రహించమని వేడుకుంటాం. త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పాడండి? వారి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులు హేరోదీయులు కొందరిని ఆయన వద్దకు పంపిరి. అంటే ఆ దేవుని మాటలు వింటున్నప్పుడు ఆయన ఎట్ట చిక్కు పెట్టాలా, ఎట్ట బాధ పెట్టాలా, ఎట్ట శ్రమ పెట్టాలా, ఎక్కడ దొరుకుతాడా అని యేసయ్యను ప్రతి క్షణము ప్రతి విషయంలో ఒత్తిడి చేస్తున్నారు. కైసరుకు పండించుట న్యాయమా కాదా అని ప్రశ్నిస్తున్నారు. అంటే అదే మన వాక్య భాగము. కైసరికి పండించుట న్యాయమా అంటే నా సృష్టిలో ఉంది కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలని అంటాడని వాళ్ళు అనుకున్నారు. సృష్టి అంతా నాదే కదా, మిమ్మల్ని కూడా చేసింది నేను కదా, మరి ఆయనకి ఎందుకు మీరు పన్ను కట్టాలి అని అంటాడని వాళ్ళ తలంపులు అనమాట. ఎక్కడ చిక్కుల్లో యేసయ్యని చిక్కించాలా అనేది ప్రతి విషయంలో ఆయన శోధిస్తూ వచ్చారు. అప్పుడే యేసయ్య ఏమంటున్నాడు? బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడు. కైసరుకు పండించుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగారు. ఆయన వారి వేషధారిని ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపడని వారితో చెప్పారు. దేనారం చూపమని చెప్తున్నాడు. వాళ్ళ వేషధారణ గ్రహించాడు యేసయ్య. అట్లా చిక్కుల్లో పెట్టి ప్రతి క్షణం ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ ఆయన్ని బాధపడదామా అనేది వాళ్ళ ఉద్దేశం. నువ్వు సత్యవంతుడు అని తెలుసు, న్యాయం చెప్పేవాడు అని తెలుసు, అన్ని గ్రహించే వాళ్ళు ఆయన్ని శోధించడానికి వచ్చారు. అన్ని గ్రహిస్తూనే ఆయన్ని ఎక్కడ ఇబ్బంది పాలు చేయాలా, అది సత్యం చెప్తాడా, న్యాయం చెప్తాడా, ఏ విధంగా చెప్తాడు అనేది వాళ్ళ ఉద్దేశాన్ని అక్కడ చిక్కులు పెట్టాలని వాళ్ళని ఏర్పాటు చేసి పంపించినప్పుడు వాళ్ళు అడుగుతారన్నమాట. అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? ఒక నాణ్యాన్ని నాకు తెచ్చి చూపించాడు. దాని మీద ఎవరి ముద్ర ఉంది? కైసరుది. కైసరికి, దేవునికి ఎవరిది ఉంది దానిపై వ్రాత? ఇప్పుడు మన ముద్రలలో మన నోట్ల మీద అందరూ ఎవరి ఉన్నాయి? మనం ఎవరికి చెల్లిస్తున్నాం? అందుకని దేవుడు కానుకలను చూడడండి, మన హృదయాన్ని అడిగాడు. కానుకలు ఇక్కడ నిమిత్తమే, మందిర ఖర్చుల నిమిత్తమే, మన అవసరాల నిమిత్తమే, అంతేకాని దేవుడికి అయి చెందేవి కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి? మన హృదయం. అందుకనే పై వ్రాత ఎవరిది ఉంటే వాళ్ళకే చెందింది.
ఇప్పుడు ప్రతిదానికి పన్ను. మనం కట్టుకున్న ఇంటికి పన్నే, మనం నడిపే బండికి ట్యాక్సే, అన్నిటికీ ట్యాక్సే. ఎందుకు? మనం కష్టపడి కొనుక్కుంటాం, సంపాదించుకుంటాం, కానీ వాళ్ళకి కట్టాలి. రోడ్డు మీద తిరగాలంటే ట్యాక్స్ కావాలా మన బండికి? ఎందుకు? మనం ఇంత ఖర్చు పెట్టి తీసుకున్నాం కదా, అవన్నీ ఎక్కడికి పోతాయి? వాళ్ళ సొంత ఖర్చులకు పోతాయి. దేవుడు అంత ఆశించలే మనల్ని, మన హృదయాన్ని అడిగాడు. అది ఏది మన సర్వ సృష్టి మన కోసం సృజించాడు. దేవుడు ఏది మన దగ్గర నుంచి ఆశించడు, ఏది కోరుకుల. సర్వము ఆయనే అయినప్పుడు, సమస్తం ఆయనే అయినప్పుడు ఆయనకు అవసరమా? అయినా ఇక్కడ ఇబ్బంది పెట్టాలని, నేను కదా, నాది కదా సృష్టి, సమస్తం నాది కదా అని అంటాడేమో. ఇక్కడ పట్టుకుందాం అనుకున్నాను, కానీ కైసరికి దేవునికి ఇవ్వమని అక్కడ ఖచ్చితంగా చెప్పాడు. వాళ్ళ కుటిలత అక్కడ గ్రహించాడు దేవుడు. ప్రతి అడుగులో ఆయనకి ఇక్కడ ఆ 3 సంవత్సరాలు ఎదురైనాయి. సేవకు వచ్చిన సంవత్సరంలో ఎన్నో నిందలు, అవమానాలు మన కోసం వచ్చాడు దేవుడు. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేశాడు. అదేవిధంగా మనల్ని కూడా శ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ ఓపికతో సమాధానం ఇచ్చే విధంగా జ్ఞానం కలిగి, అది దేవుని జ్ఞానం కలిగి మనం ఈ లోకంలో మెలిగే విధంగా మనం ఉండాలి. దేనికి ఆవేశపడి తిరుగుబాటు అనేది చేయకూడదు. ఆయన ఎంతసేపు వాళ్ళని దండించాలంటే దేవునికి అసాధ్యమా? అంత ఓపికతో వాళ్ళని జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందా? కానీ ఓపికతో ఇచ్చాడు. అందుకని నన్ను పోలి నడుచుకోండి అన్నాడు దేవుడు, నా రూపులకి మారండి అన్నాడు. ఆయన ఏది తిరుగుబాటు చేయలే, ప్రతిదీ ప్రార్థనతో సమాధానం ఇచ్చాడు, ఓపికతో సమాధానం ఇచ్చాడు. ఆయన సత్యవంతుడు కాబట్టి మనం సత్యంలోనే జీవించాలి. ఎప్పుడైనా లోకం గతించిపోయేదే, ఈ లోక పోకడలన్నీ గతించిపోయేవి. ఒక క్షణం ఆయన తలుచుకుంటే ఈ ధనధాన్యాలు అన్నీ సర్వం నాశనం అయిపోతాయి. కానీ ఓపికతో ఆయన మన పట్ల ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అందుకని కైసరికి పనిచేసిన న్యాయమా కాదా, కట్టుదమా కట్టకుండామా అంటే దేవుడు సెలవిస్తే వీళ్ళు సిద్ధమే, కానీ దేవుడు అలా చెప్పలేదు. దాని మీద ఏం రాకపోతే ఆ ప్రకారమే చేయాలి. చట్టం మనకు ఒకటి ఉంది, ఆ చట్టం ఏం చెప్తే చేయమన్నది. ప్రతి దానిలో నియమాలు పెట్టాడు, నిబంధనలు పెట్టాడు, లోకం తీరులో పెట్టాడు. కానీ ఏది మంచిది, ఏది చెడు, ఏది చెయ్యాలా, ఏది వద్దు అనేది మనకి గ్రహింపచేశాడు కదా. కానీ మనం ఏంటి, మన ఇష్టానుసారంగా అడిగేస్తాం, ఎన్నోసార్లు చిక్కుల్లో పడతాం. చట్టానికి కూడా లొంగం. లైసెన్స్ తీసుకోమంటే తీసుకో, పోయి పట్టుబడతాం. క్రైస్తవుడు అట్లా ఉండకూడదు. క్రైస్తవులు అన్నింటిలో నీతి కలిగి, సత్యం కలిగి జీవించాలి. కొంత కట్టమంటే కట్టాల. ఆ చట్టానికి మనం అప్పు చెప్పుకున్నాడు దేవుడు. అందుకని న్యాయమైన తీరులో మనం ఉండాలి. న్యాయమైన త్రాసులో నువ్వు వేయగా తక్కువగా కనబడితే అనిపించుకోకూడదు. మనకు ఒక త్రాసు ఉంది. ప్రతిదానికి, మన మాటకి, మన పనికి, మన నడతకి, మన చేతకి, అన్నిటికీ ఒక నాడు తీర్పు ఉంది. దాంట్లో నుంచి తప్పించుకోలేము. ఈ లోకం కళ్ళు కప్పుతాము. అందుకని మోసంలో మనము జీవించకూడదు, అబద్ధంలో జీవించకూడదు. సత్యవంతుడు కాబట్టి మనం దేవునితో కలిసి అడుగు వేయాలి. ఎక్కడ ఏది చేయమని ఈ చట్టాలు మనకు పెట్టుకుని అని మనం నెరవేర్చాలి. పన్ను కట్టబట్టి కట్టాలి. టికెట్ కొనుక్కోకుండా ప్రయాణాలు చేసేవాళ్ళు ఉన్నారు, అది కూడా తప్పే కదా. ఆ టికెట్ కొనుక్కోవాలి. ఒక టీసీ రాకపోవచ్చు, బస్ కండక్టర్ రాకపోవచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో మనము మన హృదయాన్ని నమ్మకంగా, హృదయం మోసకరమైందంట, అందుకని దాన్ని అనుసరించకూడదు. దేవుణ్ణి అనుసరించి మన ఆలోచన పెట్టేది దుష్టుడు. ఆ దుష్ట ఆలోచనలు కలిగి మనం ఉన్నామా, లోకంలో పతనమైపోతాం. న్యాయం అనేది మనలో ఉండదు. చట్టాన్ని నెరవేర్చలేము, ధర్మాన్ని నెరవేర్చలేము. ఒక ఇంట్లో కూడా మనము నీతిగా, నిజాయితీగా ఉండలేము. కుటుంబానికి కూడా నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అవి కూడా నమ్మకంగా నెరవేర్చాలి. ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. ఇవన్నీ మనము నెరవేరుస్తూ వస్తే దేవునికి ఇష్టంగా ఉంటాం, ప్రియమైన వారిగా ఉంటాం.
అందుకే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మోసాన్ని తెచ్చుకున్నాడు, ఇష్టడుగా దావీదు మహారాజు ఉన్నాడు. మరి అటువంటి పేర్లు మనం కలిగి ఉండాలి. పొరపాట్లు అనేవి జరుగుతాయి, కానీ ఆ పొరపాట్లలో మనము జీవించకూడదు, నమ్మకమైన వారంగా. అందుకే వీళ్ళని వేషధారులారా అని వేసయ్యనే అడిగేదానికి వచ్చేటప్పటికి ఆయన తెలియదా, ఏ చట్టం ఆయనకు తెలియదా? రాజులను కోరుకున్నాడు, రాజులు న్యాయాధిపతులు కోరుకుంటే న్యాయాధిపతులు ఇచ్చేది. చట్టాలు అన్నీ మనం ఏర్పాటు చేసుకునే ఒకటి ఒకటి. ఆయన పరిపాలన కింద మనం ఉండకుండా మనం ఈ లోకం ఏర్పాటు చేసుకున్నాం. ఆ లోకంలో నశించిపోతూ ఎంతో మంది దేవుని ప్రేమను గుర్తెరక్క, ఆయన సృష్టిని గుర్తెరక్క, సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నారు జనాలు. మరి అటువంటి జనమంతా ఏమైపోతారు? ఆ సృష్టికర్త కోసమే కదా మనం నిలబడాలి. అందుకే ఆయన తగ్గించుకొని మన మధ్యకు వచ్చినప్పటికి కూడా ఆయన ఇక్కడ ప్రశ్నలతో వేధిస్తున్నారు. ప్రతిదీ ఈ లోక సంబంధమైన ప్రశ్నలన్నీ వేస్తూ ఆయన వేధిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమతో సహనంతోనే ఆయన సమాధానం ఇస్తూ వచ్చారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట ఆయన సమాధానం. అంటే ఈ విధంగా ఇస్తాడని ఊహించి ఉండరు. అందుకనే ఆయన చిక్కులో పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా బుద్ధి చెప్పాడు దేవుడు, ప్రేమతో సమాధానం ఇచ్చాడు. అది ఎక్కడ అది ఉందో అదే నెరవేర్చమన్నాడు. ఆయన కూడా నెరవేర్చాడు. మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన కూడా శిష్యుల ద్వారా ఒక మత్స్యంలో కడుపులో నుంచి తీసుకురావాలి, తీసుకొచ్చి చెల్లించు, నా పరంగా నీ పరంగా కూడా చెల్లించు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఏది దాటిపోలేదు. లోకంలో పెట్టిన చట్టాలను కూడా మీరు ఒకటి కూడా వ్యతిరేకంగా చేయను. ప్రతిదీ దేవుని ఇష్ట ప్రకారమే ప్రతిదీ నెరవేర్చాడు. అదే 12వ అధ్యాయంలో ఒకసారి చూసుకున్నామండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 28 నుంచి 34 వరకు ఒకసారి చూసుకున్నాం. 12లో 28 నుండి 34 వరకు. ఎందుకంటే సమాధానం కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరు అంతకుముందు ఎన్నో ప్రశ్నలతో దేవుని విసిగించారు. ప్రతిదానికి సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞలే పాటించమంటున్నాడు. మొదటిగా ప్రార్థన ఇచ్చిన మన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ప్రకారమే పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుడి వాళ్ళు పూజించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు. కానీ మనం అవన్నీ వదిలిపెట్టి మనం ఏదేదో చేస్తాం దేవునికి. అవన్నీ దేవుడు కోరుకోవటం లేదు. లోకానికి కావాల్సినవి లోకానికి, దేవునికి కావాల్సినవి దేవునికి. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనం చేయవలసినవి ఆయన మనం పూర్ణంగా కోరుకుంటున్నాడు, సంపూర్ణత కోరుకుంటున్నాడు. ఏదో మనకు అవసరం వచ్చినప్పుడు, మనకి అవకాశం వచ్చినప్పుడు దేవుని
అడగమనటం లే, ప్రార్థన చేయమనటం లే, ఆరాధించమనటం లే. ఎల్లప్పుడూ మనలో పూర్ణంగా అంటే మనం పూర్తిగా ఇంకా ఆయనపై ఆనుకొని ఆయనకే సమస్తము అన్నట్టుగా జీవించినప్పుడే మన జీవితం ఆయనది, ఆయన ఇచ్చిన వరం అని మనం ఎప్పుడు ఆయనపై ఆనుకుంటాము. పూర్ణత, సంపూర్ణత అనేది మనకి అబ్బుతుంది. దేవుడు కూడా ఆశిస్తాడు, దేవుడు కూడా సంతోషిస్తాడు. ప్రతి విషయంలో తండ్రి ఏ ఏ విధంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన రెండవ ఆజ్ఞ. అంటే పొరుగు వాళ్ళని కూడా మనం ప్రేమించలేము. ఎందుకంటే మనలాగా మనకి నొప్పి దెబ్బ తగిలింది అనుకోండి, ఏమనుకుంటాం అబ్బా అని ఆ దెబ్బ తగిలిన చికిత్స, అదే ఎదుటి వాళ్ళు చూస్తూ వెళ్ళిపోతాం. కానీ అయ్యో దెబ్బ తగిలిందా అని మనం సహాయం చేయగలిగితే అది మన ప్రాణం అనుకుంటే వాళ్ళని ప్రేమించలేమా? ప్రాణానికి బాధ వచ్చినప్పుడు మనకి ఆ నొప్పి తెలుసు. ఆ నొప్పి ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు ఆ నొప్పిని మనం గ్రహించాం. మాటల ద్వారైనా చేతల ద్వారైనా వాళ్ళని నొప్పించాలనే చూస్తాం. కానీ వాళ్ళకి వచ్చిన నొప్పిని గురించి మాత్రం ఆలోచించాం. అదే దేవుడు ఆశించడం లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఆగ్రహించు. అప్పుడే దేవునికి ఇష్టముగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి త్యాగమయ్యాడు. ఆయన ప్రాణం పెట్టినంతగా, శిలవయాగమైనంతగా అంత ప్రేమించగలిగాడంటే కనీసం మన పొరుగు వాళ్ళకి సాటిగా ఏమైనా సహాయం చేయలేము. మన ప్రాణాన్ని అయితే పెట్టలేము, కానీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించలేము. కానీ ఇతరులలో లోపాలనే ఎత్తి చూపిస్తాం. కానీ దేవుని ప్రేమించిన విధంగా పెద్ద వీళ్ళు కూడా దేవుని సృష్టిలో సృజింపబడిన వాళ్ళే. వాళ్ళు అన్యులైనప్పటికీ ఎవరు ఆ ప్రేమే మారుస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళు. మనమేమో సువార్త కూడా బోధించిన అవసరం లేదు. వీళ్ళల్లో ఈ ప్రేమ, ఈ త్యాగం ఎందుకు వచ్చింది, ఈ ఓర్పు సహనం ఎందుకు వచ్చిందని మనం గమనిస్తారు. గమనించినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఈ మార్గం ఏంటి, ఈ సత్య మార్గం ఏంటి అనేది తెలుసుకుంటారు. నిజ మార్గం ఎక్కడుందని ఆలోచిస్తారు. ఆ సత్యంలో స్వతంత్రమైనప్పుడే ఒకరికి మార్గం చూపించగలరు. అందుకనే దేవుడు ప్రతిదానికి ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడను, ఆయన తప్ప వేరొకడు దేవుడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములకు అన్నిటికంటే బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాడు. ఆయన గ్రహించాడు కాబట్టి ఆ శాస్త్రి చెప్పాడు. శాస్త్రి చెప్పినప్పుడు ఏమన్నాడు? అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యం నాకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడను ఆయన్ను ప్రశ్నించలేకపోయానంట. ఎందుకంటే ఆయనే అద్వితీయుడు అని గ్రహించాడు. ఆయన ప్రశ్నింప తెగించలేదు. ఆయన చెప్పిన మాటల్లోనే గ్రహించాడు కాబట్టి, ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. మనం గ్రహించాలి, ఆయన ప్రేమను గ్రహించాలి, ఆయన త్యాగాన్ని గ్రహించాలి, ఆయన ఓర్పు సహనాలను గ్రహించాలి. అప్పుడే మనం అనుసరించగలం. మనం గ్రహించకుండా, దేవుని ప్రేమించకుండా ఎదుటి వాళ్ళని ప్రేమించగలమా? దేవుని ప్రేమిస్తున్నానంటే ఎదుటి వారిని చూపించినప్పుడే మనము దేవుని ప్రేమను వ్యక్తం చేసినట్టు అన్నమాట. వాళ్ళకి సహాయం చేసినప్పుడే నాకు చేసిన వారైతారు అని. దాహము అనే నీళ్ళు అడిగితే పోయిరా పోతారు ఇంటికంటే అది ఏమన్నా సమంజసమా? మనకి దాహం అయితే ఎట్లుంటుంది, నాలుగు లాగిపోతుంది, ప్రాణం పోయినంతగా ఉంటుంది. మనం వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చారు అని దేవుడు. వాళ్ళ ఆకలిగా వచ్చినప్పుడు, మన ఆకలి వెళ్ళినప్పుడు మన పేగులు ఎంత మెలిపెడతాయో తెలుసు. అప్పుడు ఏదైనా దొరికితే ఏదైనా తినేద్దాము అన్నంత ఆశ. మరి ఆ ఆకలి తట్టుకునే శక్తి ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి మనం పెట్టగలిగినప్పుడు, వాళ్ళ ఆకలి తీర్చగలిగినప్పుడు. వస్త్రహీనుడు నీకు ఎదురుగా ఉన్నప్పుడు నీ ముఖం తిప్పుకుంటాడు. వస్త్రాలు అసలు లేకుండా వేయడు, పోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? చూసే సమాజంలో ఆ వ్యక్తి అవమానపడతాడు. ఆ అవమానం మన అవమానంగా తీసుకొని వెంటనే మనకు అందరి గుట్ట ఒకటి వస్త్రం తీసుకొని తప్పితే అది ఎంత బాగుంటుంది? ఆ ప్రేమ మనకు ఉంటుందా? అమ్మ నా వస్త్రాలన్నీ
కొత్తవి మంచివి నాకు ఇష్టమైనవి అని మనం పక్కన పెట్టుకొని ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేసామనుకోండి, వస్త్రహీనులు ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేశావు, ప్రశ్నిస్తాడు అక్కడ. అందుకే త్రాసులో వేగాన్ని తక్కువగా కనబడుతుంది. ఎప్పుడు అంటాడు ఆ మాట? నేను వచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే పరీక్ష కోసం మన ఇంటికి ఎవరిని పంపిస్తాడు దేవుడు. ఆయనే పరీక్షించదలుచుకున్నప్పుడు మన హృదయ ఆలోచనలు మన అందరం ఎలా ఉంది, నాకు సమీపస్తుడా కాదా, నేను కడిగి నిలబెట్టుకున్నాను కానీ ఈ గుణగణాలన్నీ తనలో ఉన్నవా లేవా, దాన్ని బట్టి తీర్పు తీర్చడా దేవుడు? నేను రక్షణ పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోక రాజ్యానికి పోతాను అనుకుంటే అవుతుందా? మన ప్రతి అడుగులో ప్రతి ప్రవర్తనలో దేవుడు చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆయన బహుమానం ఇచ్చే దేవుడు అయినాడు. అందుకే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. వివేకం ఎప్పుడు వస్తుంది? మనం వచ్చిన వ్యక్తిని ఎవరని గ్రహించి మన జాలి దయ అవన్నీ కలిగినప్పుడు వివేకం కలిగినట్టు. మనకు ప్రేమ ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రేమించగలిగినప్పుడు. మీద వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తాం. మనల్ని మనమే ప్రేమించుకుంటూ మన అవసరాలు మనమే చూసుకుంటుంటే ఎదుటి వారి గురించి ఆలోచించే మనసే మనకి. అప్పుడు నువ్వు లోకంలో ఎన్ని పన్నులు కట్టుకున్నా, ఎన్ని చట్టాలను నెరవేర్చినా ఇది వ్యర్థమే. ఇక్కడ నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఒక విశ్వాసిగా, ఒక రక్షింపబడ్డ వ్యక్తిగా ఈ పరీక్షలన్నింటిలో, ఈ లోక పరీక్షల్లో మనము నెగ్గుతూ పోయినప్పుడే అక్కడ మనకు ఆస్కారం ఉంటుంది. అందుకే త్రాసులో వేయగా నువ్వు తక్కువగా కనబడుతున్నావు అనే ప్రశ్న వేయడు దేవుడు. బలా నమ్మకమైన దాసుడా, నీ కొద్ది దానిలో ప్రతి దానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి, నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చావు కాబట్టి నువ్వు నా శిష్యుడు, నా ప్రియుడు అని దేవుడు హక్కును చేర్చుకుంటాడు. అంతకంటే ఆనందం ఉంటుందండి. ఈ లోకాన్ని జయించిన వారం అవుతాం. ఈ శ్రమల్ని, ఈ వేదల్ని, శోభలన్నింటినీ జయించిన వారం అవుతాం. ఆ నెమ్మది సంతోషం ఈ లోకం ఇవ్వరు, మన వారు ఇవ్వరు, మన పరిస్థితులు, మన ఆస్తులు ఇవ్వరు. ఒక్క సెకండ్ దేవుడు పిలిస్తే ఆయన పాదాల చెంత మనం ఉంటే ఆనందం వేరు. ఆ ఆనందం కోసమే మనం నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఇవన్నీ మనం పరీక్షించుకుంటూ మన హృదయాన్ని, మన అంతరంగాన్ని పరీక్ష చేసుకుంటున్నది దేవుడు ఆయన రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు. ఆయన స్థానం ఇచ్చినప్పుడు మనం సంతోషంగా ఆయన పాద సన్నిధిని స్థుతిస్తూ ఆరాధిస్తాం. ఎల్లవేళలా ఆయన్ని స్థుతిస్తాం. ఇక్కడ ఎల్లవేళలా స్థుతించలేము. మన నోటితో పాడతాం కానీ హృదయంతో చేయలేము. మనస్ఫూర్తిగా మన జీవితం అంతా ఆయన కన్నట్టు జీవించాలంటే మనం ఆయన పాద సన్నిధిలో చేయాలి. ఇక్కడ హల్లెలూయా గానాలు తప్పితే ఇంకా ఏవి ఉండవు. పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చుకుని ఆయన సన్నిధిలో చేసుకుంటాడు కాబట్టి ఇది లోక కపటము కానీ, నాటకం కానీ ఏవి మనల్ని అందుకుంటా పరిశుద్ధపరిచి మహిమా వస్త్రంతో మనల్ని ఆయన సన్నిధిలో చేసుకుంటాం. ఆ మహిమా వస్త్రం మనము పొందుకోవాలంటే ఇవన్నీ ఇచ్చిన కట్టడాలన్నీ నెరవేర్చుకుంటాం. ఈ పనులు, ఈ రాజ్యాలు శాశ్వతం కాదు. ఇక్కడ మన జీవితం మోసపోవడం, వేరే జీవితాలతో మోసపోయించడం ఇవి ఉంటాయి. కానీ అక్కడ ఏవి ఆకలి దొరుకుతాడు అక్కడ ఉంది. ఈ ఆకలి కోసమే కదా అందరూ మోసాలు, కష్టపడేది అన్నీ దానికోసం కదా. దొంగతనం చేసేవాడు కూడా ఆకలి కోసమే, కష్టపడి పని చేసేవాడు ఆకలి కోసమే. కానీ ఇవన్నీ ఏమి ఉండవు ఆ రాజ్యంలో. ఆ నిత్య రాజ్యంలో మనం స్థానం కావాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఆయన ఆరాధిస్తూ ఉండాలి. హృదయంలో దుష్టునికి ఆస్కారం ఇవ్వకూడదు. అది ఎప్పుడు తలంపుల్లో పడగొట్టాలనే చూస్తుంటాడు. ఏ మాట ద్వారా తప్పిపోతే చాలు, ఏ పని ద్వారా తప్పిపోతే చాలు, నా రాజ్యాన్ని బలపరుచుకున్నాను. అందుకే దానికి బలాన్ని ఇవ్వకూడదు. మన దేవుని రాజ్యాన్ని బలపరుచుకోవాలి. అందుకే మనం అన్ని వివేకం కలిగి అడుగు వేస్తామండి. సమయం దేవుడి కృపగల వాక్యం దీవించిన దాకా ప్రార్థన చేసుకోండి.
సర్వశక్తుని గురించి పాలిస్తున్నాను కదండి. మీ ఘనమైన నామానికి నేను వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నేను వివేకం కలిగిన వారమై పావురం వలె నిష్కటంపను తప్ప పాము వలె వివేకం కలిగి ఉండమన్నాను. పావురం వలె నిష్కలంకం కలిగి ఉండమన్నాను. అట్టి జీవితాలు మాకు దయచేయండి. రక్షణ పొందుకున్నాం, రక్షణ వస్త్రం మాకు ధరింపచేశాం. నీటి వస్త్రం కూడా మాకు ధరింపచేస్తూ ఆ నిత్య రాజ్యంలో నీటికి వారసులుగా మేము ఉండటం మీకు సహాయం దయచేసి మీరు అక్కడ అతి సమీపంలో ఉండదు. అందుకలా సిద్ధపాటు మా అందరికీ దయచేస్తారు నమ్ముతున్నాను. అది లోకము అంటే ఎంతో భయంకరమైనది. ఈ భయంకరమైన లోకము జయించుతూ నీ బిడ్డలుగా మేమందరం మీ రాజ్యంలో వారసులు మీ కృపా సహాయం దయచేసి వేడుకుంటున్నాం. రాని చూపించగలరా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.